శాలరీ అకౌంట్ ఉపయోగించే చాలామంది చేసే కామన్ 5 మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, మీరు ఏదైతే అకౌంట్ యూజ్ చేస్తున్నారో అది శాలరీ అకౌంట్ అనుకోండి. శాలరీ అకౌంట్ ఉండేటప్పుడు మీకు చాలా ఛార్జెస్ అనేవి ఉండవన్నమాట. మీకు బ్యాంకు ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటుంది. కానీ ఆ శాలరీ అకౌంట్ క్యాన్సిల్ అయింది అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ అకౌంట్లో శాలరీ అకౌంట్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు మీరు వేరే బ్యాంక్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. అలా క్యాన్సిల్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మీకు కొన్ని ఛార్జెస్, మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ అని, లేదంటే ఎడిషనల్గా కొన్ని ఛార్జెస్ అనేవి యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్గా మీరు అకౌంట్ చేంజ్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి ఏమైనా ఛార్జెస్ యాడ్ అయ్యాయా లేదా అన్నది. అండ్ సెకండ్ వన్, శాలరీ అకౌంట్ ఉన్న చాలా మందికి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది చాలా మంది ఉపయోగించుకోరు. మీకు శాలరీ అకౌంట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అవి ఫ్రీగా మీరు యూజ్ చేసేలా అయితే చూసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైనా మీకు ఫ్రీగా ఇంత మనీ ఇస్తున్నారు అంటే నామినీని పెట్టండి, అంతేగాని దాన్ని అలా మాత్రం మీరు విడిచిపెట్టొద్దు. అండ్ నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, రిమైనింగ్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్స్ ఇంకా మంచి ఆఫర్స్ అనేవి ఇస్తాయి అనమాట. ఇది చాలా మంది తెలియక ఇగ్నోర్ చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు మీ శాలరీ అకౌంట్ రిలేటెడ్గా ఏ బ్యాంక్ అయితే ఉందో వాళ్ళతో మీరు డిస్కస్ చేయడం వల్ల మీకు కొంచెం మంచి ఆఫర్స్ ఇచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. అండ్ మిస్టేక్ నెంబర్ 4 ఏంటంటే, శాలరీ అకౌంట్ ఎప్పుడైనా మీరు ఉపయోగించినప్పుడు, అంటే మీరు వేరే అకౌంట్ షిఫ్ట్ చేసుకున్నారు, ఈ అకౌంట్ మీరు యూజ్ చేయరన్నప్పుడు దాన్ని క్లోజ్ చేసేసేయండి. ఎందుకు అంటే, ఇన్ కేస్ మీరు అలా క్లోజ్ చేయకపోతే శాలరీ అకౌంట్ నుంచి అది సేవింగ్ అకౌంట్కి కన్వర్ట్ అయ్యేటప్పుడు మినిమం బ్యాలెన్స్ అకౌంట్ ఛార్జెస్ అని, లేదంటే ఇంకేమైనా అడిషనల్ ఛార్జెస్ యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. శాలరీ అకౌంట్ ఉండేటప్పుడు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా నార్మల్ అకౌంట్కి వచ్చేటప్పుడు అవన్నీ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అడిషనల్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. సో ఇన్ కేస్ మీకు ఆ అకౌంట్ యూజ్ ఉండదు అనుకుంటే క్లోజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఫైనల్ వన్ ఏంటంటే, శాలరీ అకౌంట్ ఉన్నా, సేవింగ్ అకౌంట్ ఉన్నా, వాట్ ఎవర్ ఏ అకౌంట్ ఉన్నా సరే SMS అండ్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనేవి ఎనేబుల్ చేయండి. దీనికి మేబీ బ్యాంక్స్ ఛార్జ్ చేస్తాయి. శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకు ఇది కూడా ఫ్రీగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే మీకు శాలరీ క్రెడిట్ అయినా, లేదంటే మీ అకౌంట్ నుంచి ఏదైనా అన్యూజువల్గా ట్రాన్సాక్షన్ జరిగినా మీకు మెసేజ్ వస్తుంది. కాబట్టి మీరు ప్రాపర్గా చెక్ చేసుకుని వెంటనే యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఇవి ఎనేబుల్ చేయకపోతే ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు ట్రాన్సాక్షన్ ఎంక్వైరీ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. ఈ లోపల 24 అవర్స్ పైన జరిగి ఉంటుంది. కాబట్టి ఫ్రాడ్ జరిగినా పెద్దగా మనం ఏం చేసేది ఉండదు. కాబట్టి ఏదైనా 24 అవర్స్ లోపలే చేయాలి. కాబట్టి ఇలా మీరు నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటే మనీ క్రెడిట్ అయినా డెబిట్ అయినా మీకు SMS రూపంలో అయితే వస్తుంది అనమాట.